దయచేసి కూర్చోండి. మనందరూ లేచి నిలబడి పాట ద్వారా ప్రభుని కనపరిచి మనం పాట సంఖ్య 183. మనందరూ లేచినప్పుడు పాడుతుందా? దయచేసి అందరూ వరుసలోకి రండి, కొంత ముందుకు రండి. ఆలస్యం వచ్చిన వారు ఉంటారు. పాట సంఖ్య 183. పాడేందుకు తీసుకుంటున్నాడు మహాప్రభువ. పాత పాట పుస్తకాలు 710. కొంత వరుసలోకి రండి. ఇంకా ఖాళీ స్థలం అక్కడ ఉంచుకోండి. ఖాళీ స్థలం ఏర్పడకుండా కొంత వరుసలోకి రండి దయచేసి. 183. పాడేదము నీ స్తుతులను మన ప్రభువా, పాడేదము నీ స్తుతులను మన ప్రభువా, నిన్ను నీవు పూజించెదము శ్రద్ధ భక్తితో, నిన్ను నీవు పూజించెదము శ్రద్ధ భక్తితో. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా, పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. వంతుడవగు నీవు సర్వము Amen.
మనం అందరం బైబిల్ పనులు పాడుకుందామా? బైబిల్ ఎత్తి భలే భలే మాట, భలే భలే మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం మార్చి అక్కడ చివరి దాకా చదువుతున్నాం. 25వ వచనం వరకు 12వ వచనం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాగా దేవుడి చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన భజనలతోనూ ఒకరికి ఒకరు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సరే, భార్యలారా మీ భర్తలకు విధేయుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. దాసులారా మనుషులను సంతోషపెట్టి వారిని కంటికి కనబడాలని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంకరణ గలవారి శరీరం బట్టి మీ యజమానుల వారికి అన్ని విషయములలో విధేయులైనడే. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. రండి. మా తండ్రి, ఇలా మీరు మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లుగా ఆ పర్వతం మీద నా కొరకై మీరు చెల్లించిన ఖైదనకై మీకు వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధిస్తున్నారు. ఆ పర్వతం మీద మోసుకులు తీసివేయబడును సర్విస్తూ వచ్చారు.
సర్వ జన్మల మీద కప్పబడిన ఆ తెరను తీసివేయబడిన సెలవిచ్చారు. తండ్రి, ఆనాడు మోషే మీ మందిరం గురించి ప్రత్యక్షత పొందడానికి ఆ సీనాయి కొండ మీదకి ఎక్కి వచ్చారు. అయితే మీరు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోవడానికి, ఆ దేవుని కనపరచడానికి మీరు కూడా ఆ పర్వతం మీద, ఆ కల్వరి గిరి మీద తండ్రి మీరు ఎంతగానో నా కొరకై ప్రాణం పెట్టి అలా మీరు ప్రాయశ్చిత్తం చేసి మీరు చేసిన ఆ యొక్క శిల్వ కార్యముగా ఇస్తుంది వధింపబడిన గొర్రె పిల్లగా నా కొరకు చేయబడి అలా నా పేరును జీవగ్రంథంలో రాసుకొని నన్ను మీ కొరకైన పరిశుద్ధునిగా తండ్రి మీరు పరిశుద్ధులైన దేవుడు కనుక నేను పరిశుద్ధులైన ఈ భూలోకంలో మీ కొరకై జీవించగలనట్లుగా మీ కృపను అనుగ్రహించాను. పరిశుద్ధమైన యాజకులుగా దేవుని సొత్తైన ప్రజలుగా ఈనాడు తను మీ కొరకైన యాజకత్వం పరిచయం చేయడానికి ఇది ఆధిక్యత నాకు ఇచ్చాను. నిజంగా నేను దీనికి అర్పణను కాను. అనుకూలమైన బలులు మీకు అర్పించినట్లుగా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లుగా నాకు కూడా ఇంటి ఆధిక్యత నాకు ఇచ్చారు. మీరునో అనుసరించారు. దేవా, ఎన్నిక లేని నన్ను కూడా మీరు ఏర్పాటు చేసుకుని మీ దాసులతో కూడా మీ ప్రజలతో కూడా మిమ్మల్ని సేవించినట్లుగా ఈ ఆత్మ సంబంధ మందిరం నేను కట్టినట్లుగా నన్ను మీ కొరకైన పరిచారకులుగా చేస్తున్నాను. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడిని సెలవించినట్లుగా దినాలు గడుచుకున్నది ఆయా సమయంలో, ఆయా పరిస్థితుల్లో, బలహీనతల్లో వీటన్నింటిలో కూడా మీ విశ్వాసం నేను అనుభవిస్తూ ఆనందిస్తూ మీ పరిశుద్ధతను అంతకంత పొందుతూ కృతజ్ఞుడనై మీ దగ్గర సాగిపడినట్టుగా నాకు నేర్పుతున్నాను. ఆ భక్తున్నట్టుగా ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నాకు కూడా లోపల ఏది నాకు అక్కర్లేదన్నట్టుగా తండ్రి మీ పరిశుద్ధతను అంతకంతగా నాకు అనుభవిస్తున్నాను. మీ కార్యములకై సాగిపడుతూ వదన స్తోత్రం చెల్లించు తండ్రి. మీరే మాతో మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మనము రెండవ భాగం వచ్చాము. నా మందిరము వారికి పైగా ఉండును. కాబట్టి యేసు గ్రంథంలో 37వ అధ్యాయంలో మన ఈ విషయాన్ని ఈ సంవత్సరం సంఘ వాగ్దానంగా మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా నేను అనుకున్నాను ఈరోజు మన పాఠంలోకి వెళ్దాం అనుకున్నాం. ఎక్కడ మన పాఠం పుస్తకం జరిగినా కీర్తనలు 4వ కీర్తన, ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడు నా నీతికి ఆధారము దేవా. అక్కడున్నామా? నేను అనుకున్నాను వాస్తవంగా అక్కడికి వెళ్దాము. సరే, పోయిన వారం చెప్పాను కదా, ఈ వారం ఏం చెప్తాంలే అనుకున్నాను. కానీ ఎందుకో మరి దేవుడు ఆత్మదేవుడు మరలా అక్కడికి వెళ్ళాలి, చెప్పాలి అన్న ప్రత్యేకమైన ప్రేరణ ఇచ్చాడు. సరే, ఇక్కడ మనం చూస్తూ వస్తే యెహెజ్కేలు 37:27లో మనం చూడగలుగుతున్నాం. ఎవరు చదవని విగ్గారుగా, నా మందిరం వారికి పైగా ఉండును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా జనులై. ఇందాక మనం ఆలోచనలు కూడా 25:8 మనం చూడగలం. నేను వారిలో నివసించున్నట్టు వారు నాకు పరిశుద్ధమైన మందిరమును నిర్మింపవలని దేవుడు మోషేకు సెలవించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే కొండపైన ఆయన మోషేను తీసుకువెళ్ళి అక్కడ దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా మనం కొంత చూస్తూ వచ్చాం. నాకు అనుగ్రహింపబడిన కొంత ప్రత్యక్షత ఏంటంటే, ఆనాడు మందిరాన్ని కట్టడానికి దేవుడు ఆ నమూనాను మోషేకి దేవుడు ఇచ్చి, మోషే ద్వారా అనేక మందిని పనివారిగా చేసుకొని ఆ ప్రత్యక్ష గుడారంలో ఆయన మరి బలులు అర్పణలు మరి ఆయనకి ఇంపైన సువాసనగా అభిరాగిస్తూ వచ్చాడు. కానీ వాస్తవంగా మనం చూస్తూ వస్తే ఈనాడు మోషే ఒక్కడే కాదు, మనమును ఆయనతో కూడా పరివారంగా, అందుకే మనం మొదటి పేద 2వ అధ్యాయం చూస్తూ వచ్చాం. మీరును సజీవ రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండటం కట్టబడుచున్నారు. కాబట్టి మోషే అన్నాడు
దేవుని మందిరం గురించిన ప్రత్యక్షతను అక్కడ నిర్గమకాండం 25:8 పొందాడు. ఆ తర్వాత మనం చూస్తూ వస్తే కిందికి వస్తే అంటాడు, నేను వారిని అక్కడ కలుసుకుందును, నేను వారితో మాట్లాడదును అని నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు చెప్పడం మనం చూడగలం. అక్కడ సరే చూడండి దయచేసి, నిర్గమకాండము 25వ అధ్యాయం, నిర్గమకాండము 25వ అధ్యాయం రండి దయచేసి. నిర్గమకాండం 25వ అధ్యాయము తీసిన వాళ్ళు ఎవరైనా 22వ వచనం చదువుతారా? చూడండి ఇక్కడ ఏమంటుంది 22వ వచనంలో, అక్కడ నేను నిన్ను కలుసుకొని. ఎందుకయ్యా ఈ ప్రత్యక్ష గుడారం, ఎందుకయ్యా ఈ మందిరం? అక్కడ నేను కలుసుకుంటున్నాను. ఎక్కడ కలుసుకుంటాడట? ప్రత్యక్ష గుడారంలో, మందిరంలో. కాబట్టి ఈనాడు దేవుని ప్రజలకు ఎందుకైనా మందిరము అంటే కలుసుకోవడానికి. మనకును ఆయనకు ఒక ప్రత్యేకమైన సెంటర్, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భూలోకంలో దేవుడు. అందుకే ఈ మందిరం విషయమై మనం కేవలం రక్షణ పొందేంత వరకే మనం గ్రహింపు కలిగి ఉంటాం, ఆరాధన చేస్తాం అంతవరకు. అయితే ప్రభు మన దృష్టి ఎక్కడికి మళ్ళిస్తున్నాడు అంటే మందిరం వైపు మళ్ళిస్తున్నాడు. నా మందిరం అంటున్నాడు. ఈ విషయం గమనించండి, నా మందిరము. నేను 31st నైట్ మరి సిద్ధపడుతా నేను ఇక్కడ వద్దామని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుడు అద్భుతంగా ప్రత్యేకంగా ఒక మాట, ఒక వాగ్దానం నాకు గుర్తు చేశాడు. అంటే మీకు చెప్పాలి కాదు, నా విషయం గుర్తు చేశాడు. ఏంటబ్బా దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు అనిపించింది. బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. మొదటి దినవృత్తాంతం 28:10 అన్నమాట. నేను నిన్ను కోరుకున్న సంగతి ధైర్యం తెచ్చుకొని మనసును వహించి పని జరిగించము అన్నాడు. నా పరిశుద్ధ స్థలముగా మందిరం కట్టించగలిగాను. ఈ మాట సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దాదాపు 30 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడినాడు దేవుడి మాట. నాకు అప్పుడు అర్థం కాలేదు. కొత్తగా రక్షణ పొందిన 6 దినాల్లో ఉన్నప్పుడు నాకు తెలియట్లేదు. ఏంటో మరి సొలొమోనుతో దేవుడు మాట్లాడలేదు కదా, నాతో ఏముంది అని నేను అనుకున్నాను అన్నమాట. అయితే దినాలు గడిచి కొద్ది ఇందాక మీకు చెప్పినట్టుగా నేను విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు అన్నట్టుగా మన జీవితంలో ప్రభువు మనం ఎంతగా సమీపంగా వెళ్ళేవారిగా ఉంటామనుకోండి, అంత ఆయన మందిరం గురించిన ప్రత్యక్షత మనం పొందేవారు. సరే అది అలా ఉంచితే, సరే ఈ సంవత్సరం నాకు వాగ్దానం దేవుడు ఇస్తే ఏమిస్తాడా అని నేను అనుకుంటా ఒకటి ఈ తలంపించాడు. ఏది? మొదటి దినవృత్తాంతంలో 28:10 చదువుతారా? తీసుకురావడం చదవండి. పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతిని మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి ఆదిలో చూశాడు. ఈ మాట దేవుడు గుర్తు చేశాడు. సరే అలా ఉంచితే నాకేం వాగ్దానం వచ్చింది తెలుసా? మొదటి దినవృత్తాంతంలో 22:16 చదవండి ఎవరి దగ్గరగా. కాబట్టి 22:16 లెక్కింపలేని బంగారమును వెండియు ఇతరియు ఇనుమును నీకున్నవి కాబట్టి నీకు పని పూనుకునము. యెహోవా నీకు అదే అప్పుడేమో ఆ రోజేమో 31st మరి ఫస్ట్ అనుకోవాలనుకుంటాను. మరి అది మాట్లాడుతుంది దేవుడు. నా వ్యక్తిగత వాగ్దానం నేను అడుగుతా వస్తే ఆశ్చర్యంగా లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నువ్వు పని పొందుకును. యెహోవా నీకు తోడుగా కాక అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అని ఇదేంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏ మందిరం కదా అంటే భౌతికమైన మందిరం అనేది అవసరమే. అయితే ఆత్మ సంబంధమైన మందిరం విషయమై ప్రభు మాట్లాడడం. ఇక్కడ చాలా విషయాలు మనం ఎదుట చాలా అవసరం. అందుకే మీకు చెప్పాను కదా, దాదాపు 30 సంవత్సరాలు ఇంకా ముందుగానే ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు దైవ ప్రమాణాలు చదువుతూ ఉంటే బక్సి గారు మరి మొదటి దినవృత్తాంతంలో 28:10 సొలొమోను ఇచ్చిన వాగ్దానం
దేవుడు ఆయనతో మాట్లాడుతూ వస్తాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఇదే విషయాన్ని చెప్తాడు. నాకు ఎన్నో సంవత్సరాలు అర్థం కాలేదు ఈ విషయం. తర్వాత దేవుడు నాకు ఈ మందిరం విషయమై, ఈ ప్రత్యక్షత విషయమై, ఈ పని విషయమై దేవుడు నాకు కొంత ఇప్పుడు నాకు అనుభవంలో తీసుకొస్తున్నాడు దేవుడు అని ఆయన రాస్తూ, ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు ఇలాగే కార్యం చేసేవాడిగా ఉంటాడు. అయితే మనం ఆరంభంలో వాటిని ఎరుగుదాము అంటాడు. ఆరంభంలో మనం ఏం చేయాలి? ఎరుగుదాం. ఈనాడు వాస్తవంగా ఇది నిజమే, నాకు అందుకే అనిపిస్తాం. ఈ సంవత్సరం వాగ్దానం మనం ఏఎస్కేలు 37-27 మనం తీసుకున్నాము అంటే నాకు అనిపించింది. చాలా మంది మనం ఎరుగని వారిగా ఉన్నాము. వాగ్దానం మనం తీసుకుంటున్నాము, కానీ ఎందుకు తీసుకుంటున్నాము, అసలు ఆయన ఏం చేయనట్టున్నాడు అన్న ఉద్దేశాన్ని లేక అనుభవాన్ని చాలాసార్లు మనం ఎరగలేకపోతా ఉన్నాం కదా. చాలా మంది చాలా రకరకాలుగా వాగ్దానాలు తీసుకుంటేనే తలంచే వారిగా ఉంటున్నారు కదా. అంటే అక్షరానుసారంగా తలంచుకునే వారిగా ఉంటారు కాదు. దేవుడు నిజంగా చూడండి, మన జీవితాల్లో చాలా ప్రశస్తమైనది దాన్ని చెప్పాను కదా. ఆయన మన అంతరంగంలో ప్రశస్తమైన ఆ కార్యాన్ని, అమూల్యమైన ఆ కార్యాన్ని దేవుడు మనలో చేయబోతున్నాడు. నేను తీసుకున్న వాగ్దానంలో చదువుతా వస్తే దావీదు అంటాడు, ఏమంటాడు, ఇదిగో నా కష్ట స్థితిలో 2 లక్షల మందిలో బంగారం నేను నా దేవుని మందిరానికి నేను ఇచ్చుతున్నాను అంటాడు. ఈ మాట చాలాసార్లు చెప్తా వచ్చాను, చాలా సంవత్సరాలు చెప్పాను. ఆ మాట నాకు కూడా ఇష్టమే. ఇది ఏమి ఇవ్వాలమ్మా దేవుడికి అనిపిస్తున్నాను, ఈ వాగ్దానం నాకు వచ్చిన తర్వాత. కాబట్టి దేవుని ప్రజలారా, రక్షింపబడిన తర్వాత ఆరాధించడం మాత్రమే కాదు, ఆ మందిరం కట్టే విషయంలో మోషను మాత్రమే కాదు దేవుడు. ఈనాడు దేవుడు నిన్ను కూడా భాగస్తునిగా, అంటే పనివాడిగా దేవుడు చేసుకుంటున్నాడు. అదే చాలామందికి ఈ గమనం ఉండదు. నిజంగా చాలామంది నిజంగా ఆరాధన చేసి వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు, కానీ నిజంగా దేవుని మందిరం విషయంలో పట్టింపు వారి జీవితాల్లో ఉండదు. అందుకే చూడండి, కనీసం చేపలు కూడా ముట్టుకోరు. ఎవరో తీస్తారులే అని వెళ్ళిపోతారు. కాబట్టి ఆరాధన కాదు, నువ్వు దేవునికి ప్రశస్తమైన వాడవుగా ఎప్పుడు నువ్వు ఉండగలవు అంటే ఆయన పనిని జరిగినప్పుడే. 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు చాలా బాగా ఏమంటాడు, వీఆర్ కో-వర్కర్స్ విత్ గాడ్, వీఆర్ లేబరర్స్ విత్ గాడ్ అంటాడు. మనం దేవుని జత పని వారమై ఉన్నాము అని అంటాడు. ఒక వర్షంలో ఒక రకంగా రాయబడుతూ వచ్చింది. ఈనాడు దేవుని ప్రజలారా, ఈనాడు మనం ప్రభుని ఆరాధించడం మాత్రమే కాదు కానీ ఆయన మందిరం గురించిన ప్రత్యక్షత. లోకంలో అంటారు 4 రాళ్ళు వెనకేసుకోవాలని. ఇది మంచి మాటే. 4 రాళ్ళు అంటే 4 డబ్బులని కాదు, కానీ వాస్తవంగా 4 ఆత్మలు అన్నమాట. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి, ఏంటంట, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి. ఈనాడు మన ఆత్మశక్తులు రక్షింపబడిన తర్వాత ఒక్కొక్క రాయిని మనం సంపాదించాలి. ఈ మందిరం కట్టబడుతూ ఉంది. ఒక్క రాయి సరిపోతుంది. ఈ మందిరానికి ఒక్క రాయి సరిపోతుందా? సరిపోతుంది. ఎన్ని రాళ్ళు కావాలో, అవునా కదా? ఎన్నో రాళ్ళు కావాలి, ఎంతో మంది పరివారం కావాలి. ఒకరి సమయం లేదు, కానీ ఒకవేళ మనం చూస్తా వస్తే మోషేకు మరి ఎంతో మంది పరివారం ఆయన చేతి కింద ఎంతమంది ఉంటూ వచ్చారు ఆ ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి, మరి అక్కడ అర్పణలు అర్పించడానికి. మరి ఆయన తోడుగా అమ్రోను కూడా ఉన్నాడు, నడలేదా? అమ్రోను కూడా ఉన్నాడు. ఇంకా ఎంతో మంది ప్రజ్ఞావంతులు ఉన్నారు, ఇంకా సామాన్యమైన స్త్రీలు ఉన్నారు. వారు ఏం చేసేవారు? మేక వెంట్రుకలు ఏం చేసేవారు? వణికేవారు. ఎందుకు మేక వెంట్రుకలు? సముద్ర వత్సల తోళ్ళు మరి వాటిని శుభ్రం చేసి సిద్ధపరిచేవారు. ఎందుకు? ఆ ప్రత్యక్ష గుడారం పైన ఆ యొక్క సముద్ర వత్సల తోళ్ళు మరి వేయడం జరుగుతున్నారు. కాబట్టి దేవుని పని జరగాలి అంటే ఈనాడు మన జీవితంలో అందరూ పాలివారం కావాలి. అది కొలస్సీ రాసిన పత్రికలు మనం చూస్తూ వచ్చాం ఇందాక. మీరు ఒక్క శరీరముగా ఉండటకు మీరు పిలువబడింది అంటారు. ఒక్క శరీరముగా. ఈ విషయం గమనించాలి. చాలా మంది నిజంగా ఈ యొక్క భావన లేక ఈ యొక్క అనుభవం చాలా మందికి ఉండదు. ఎవరైనా శుద్ధి తీసుకుని తన చేతులు కొట్టుకుంటారంటే కొట్టుకుంటారా? కొట్టుకోరు నిజంగా. ఎందుకు? ఒక కొట్టుకుని పిచ్చి పడుతుంటారు. అయితే గమనిస్తే చాలా మంది ఒకరినొకరు గాయపరుచుకుంటారు, ఒకరినొకరు దూషిస్తారు, ఒకరినొకరు నింద వేసుకుంటారు. ఏంటి కారణం? ఏంటంటే వారిలో ఒక్క భావం లేదు. ఏదో ఆచారానికి వచ్చి వెళ్తున్నారు మందిరానికి, కానీ వారి జీవితంలో ఆత్మ సంబంధమైన కార్యం వారి జీవితంలో ఎన్ని సంవత్సరాలు జరగలేదు. చూడండి, ఎవరు అలా చేయరు నిజంగా. నా బట్టల మీద ఒకవేళ రాయి తగిలింది అనుకోండి,
నా చెయ్యి ఏమంటుంది, లేక నా మనసు ఏమంటుంది, ఏమంటుంది అబ్బా అని వెంటనే ఆ యొక్క మరి తల వచ్చి ఆ బటన్ మీద చూసేదిగా ఉంటుంది. నా కుర్చీ వెంటనే సహకారంగా వెళ్ళి ఆ యొక్క బటన్ వేరు మీద చెయ్యి పడేదిగా ఉంటుంది. ఈనాడు దేవుని ప్రజలుగా మనం పిలువబడడం మాత్రమే కాదు, నేను ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాను, ఎప్పుడు చేస్తున్నాను, నేను పలానా స్థానం పెద్ద, దేనికోసం పెద్ద, దేనికోసం సేవకులను. ఒక్క భావం అనేది మన జీవితాల్లో చాలా అవసరం. ఎప్పుడు ఆ యొక్క భావాన్ని మనం కలిగి ఉంటామో చూడండి, ఆ ఒక్క శరీరంలో మనం పాలుగావలసిన ఉంటాం. తెలుసా సంగతి? అప్పుడే దేవుని మందిరం యొక్క పని మనం చేయగలం. అప్పుడే మనకు భారం ఉంటుంది. అవును, దేవుని మందిరం, దేవుని మందిరం. చాలా మంది ఈ లోక గొప్పల కొరకే పరిగెత్తుతూ ఉన్నారు. అందుకే దేవుడు వారు తగిన శాస్త్రం చేస్తున్నారు. చాలా మంది గమనిస్తున్నారు. ఈ లోక గొప్పల కొరకే ఎంత పరిగెత్తుతూ వస్తావో, దేవుని మందిరాన్ని ఎంత పక్కకు పెడుతూ వస్తావో నువ్వు నీ జీవితంలో, నీకు ఈ లోకంలో ఘనత కూడా రాదు. దేవుని ఎదుట నువ్వు సిగ్గుపడేవాడగా, సిగ్గుపడేదానిలో కూర్చోబెట్టు. దేవుని మందిరాన్ని పక్కకు పెట్టడం కాదు, దేవుని మందిరమే నాకు ప్రశస్తమైనది. అవును, దేవుని మందిరమే నాకు ప్రశస్తమైనది. ఆ మందిరంలో నేను ఆశీర్వాదం పొందుతాను, ఆ మందిరంలో నేను దీవెన పొందుతాను. ఎవరి జీవితంలో ఆ మనకి అంటాడు, యెరూషలేమా నేను ప్రేమించేవారు వర్ధిల్లును అంటాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? చాలా మందికి ఇహలోక సంబంధమైన మరి ప్రేమలు చాలా ఉంటాయి. ఓ దేవుని ప్రజలారా, అలా అది నేను నమ్ముతున్నాను. ఈ సంవత్సరం దేవుని మందిరం గురించి ప్రత్యక్షత మన అందరిలో, ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుని మందిరం గురించి ప్రత్యక్షత ఎరిగిన వారిపై ఒక్క భావంతో కొలసీలకు రాసిన పత్రిక చదవండి. ఎవరైనా తీసిన వారు అమ్మ చదవండి. కొలసీలకు రాసిన పత్రిక ఇక్కడ అంటాడు చూడండి, ఏమంటాడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. కొలసీ 3వ అధ్యాయము 15వ వచనం, క్షమించండి. సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితే. అది చూశారు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో చెప్పలే ఏలుచుండనీయుడి, ఏలుచుండనీయుడి. ఓ దేవుని ప్రజలారా, ఈనాడు ఆయన మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు లేకుండా సమాధానమే లేదు. ఆయన మనలో ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, అన్ని పరిస్థితుల్లో కూడా మనము సమాధానంగా ఉండగలం. చాలా మంది ఈ రహస్యం ఎరిగిన అనుభవంలో ఉండదు. నిజంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేను సమాధానంగా ఉండగలను అనుకుంటారు. కాదు, ఎందుకంటే ప్రభు మన హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన రోజు రోజు ఆయన ఏ ప్రయోగం చూడండి. మళ్ళీ చదవమా? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనివి. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడితే. మరియు అది చూడండి, మీరు ఒక్క శరీరంగా పిలువబడితే కృతజ్ఞులైనడి. ఒకసారి బస్సు గారు ప్రత్యక్షంగా ఈ సంగతిని చూశారు. ఆయన ఆ వ్యక్తి మరి పాకి పని అంటే ఆ దినాల్లో మీకు తెలుసు కదా, మనకు ల్యాబరేటరీ సరిగ్గా లేవు, ఆ దినాల్లో ల్యాబరేటరీ సరిగ్గా లేవు. మరి గంపల్లో ఎత్తుకొని పోయేవాళ్ళు. ఒక వ్యక్తి అలా వచ్చి ఉదయగానే వచ్చేసి అదంతా మరి గంపలో ఎత్తేసి ఆ గంప అంత దూరంలో పెట్టాడు. ఆ ఇంటి కొరకే ఆ ఇంటిలో ఎవరిని కలవడానికి ఒక పెద్ద ఆయన వచ్చాడంట. ఆయన ఫుల్ పంచ చేసుకొని వచ్చాడు. ఫుల్ పంచ చేసుకొని వచ్చి మరి ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆ గంప పక్కనే ఉంది కదా, ఆ గాలికి ఆ పంచ అలా ఊగి ఆ పుట్టకు తగిలిందండి. ఇంక చూసుకో, వెంటనే కోపం వచ్చేసింది. తన కాళ్ళలో చూపు తీసుకుని పటా 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 వాయించేశాడు. సిగ్గు లేదా, బుద్ధి లేదా, ఇక్కడ పెడతాను గొప్ప గొప్ప అని కొట్టేశాడు. ఆయన ఒక్కసారి చేతులు ఎత్తి, అయ్యా నన్ను క్షమించండి, నేను అక్కడ గొడవ పెట్టాను, నన్ను క్షమించండి అన్నాడు. ఆయన చెప్తూ కొట్టిన వందనాలయ్యా అని చెప్పేసాను. ఆయన వెళ్ళిపోయాడు. బస్సు మీద ఆయన అడిగాడు, ఏంటి నువ్వు ఎందుకు వందనాలని చెప్తున్నావు? ఆయన చెప్తూ నేను కొట్టినప్పుడు ఎందుకు అలాగో నువ్వు ఉన్నావంటే అప్పుడు ఆయన చెప్పాడు, నా ప్రభు నా కొరకు ప్రాణమే ఇచ్చాడు, నా ప్రభు నా కొరకు అన్నింటినీ సమర్పించుకున్నాను. ఆయన రక్షకుడే, ఆయన ఏ పాపం లేదు. మరి అలాంటి ఆ రక్షకుడే నాకు ఒక అలాంటి కార్యం చేస్తే నేను ఎవరు చెప్పండి? మీరు చెప్పండి, నేను ఎవరు?
ఆ పాటలు జీవితంలో భక్తిగా ఎప్పుడు మర్చిపోలేదు. అర్థమవుతుందా? తోటి సహోదరుల విషయం వారు కేకలేసిన, వారు ఉండి వేసిన, వారు నీచంగా మాట్లాడినా ఎప్పుడు మనం ఉంచుకోగలమండి. ప్రభువు మన కృతజ్ఞులమై ఉన్నప్పుడు, ప్రభువు మన కృతజ్ఞులమై ఉన్నప్పుడు అప్పుడు మనం ఉంచుకుంటాం. అప్పుడు సమాధానంగా మనం అర్థమవుతుంది. ఇక్కడ అదే రాస్తుంది, మీరు ఒక్క శరీరంగా ఉన్నట్టు పిలువబడతారు. కాబట్టి ఆ రొట్టెలు మనం తీసుకుంటున్నాం. పొద్దుగా ఏమని రాయబడి చూడండి, మనం చదవండి చదవండి. కొలసలు రాసిన 3వ అధ్యాయం ఏమని రాయబడింది? గట్టిగా స్పష్టంగా చదవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏరుచున్ననేవి ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడింది. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఎప్పుడైతే క్రీస్తును మనం ధరించుకుని ఉన్నామో చూడండి, ఉంటామో, అప్పుడు మనకి శ్రమ అనిపించదు. ఆ యొక్క పాతి పని చేసే వారికి, అధిక భక్తి గారికి మొట్టమొదట పరిచారకులు ఎవరు అంటే ఈ పాతి పని చేసేవారు. భక్తి గారికి రాస్తాడు. ఆయన ఒకసారి వాళ్ళ ఇంటిని దర్శించడానికి నేను వస్తున్నాను, మీ ఇంటికి వస్తాను, మరి నువ్వు సాయంకాలం ఉండు ఇంటి దగ్గర అని చెప్పాను. మరి ఆయన అన్నాడంట, మీ ఇంట్లో కరెంట్ లేదు కదా, ఇదిగో ఈ బల్బు తీసుకొని నువ్వు ఇంట్లో తగిలించుకో అని చెప్పేసి అన్నారు. సరే వందనాలయ్యా అని చెప్పి ఆయన ఫోటోస్ తీసుకొని ఆ బల్బు కట్టి ఎలా తీశాడు. తీరు సాయంకాలం ఇంటికి వెళ్తే ఇంకేముంది, బల్బు వెళ్తుందా ఆయన స్పర్శ నీకు బల్బు ఇచ్చారు కదా, మీ ఇంట్లో బల్బు లేదని, మరి ఎక్కడ పెట్టా బల్బు అదిగో అక్కడ పెట్టాను అన్నాడు. తీరు ఫోటోస్తో వేలాడి తీయబడిందంట. ఆయన చాలా బాగున్నాడు భక్సింగ్ గారు, ఏం తెలియదు కోరువేయాలి అంటే. అలాంటి వారు భక్సింగ్ గారికి పరిచయాలు ఎవరు అంటే అలాంటి. కాబట్టి ఉన్నతమైన ఉద్యోగాలు ఉండేవాళ్ళు, గొప్ప గొప్ప మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కాదు భక్సింగ్ గారికి పరిచయాలు. ఈనాడు నీవు 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 అందరూ కూడా ఆయన ప్రకారం జత పరివారాన్ని మర్చిపో. దేవుని మందిరం అంటే భౌతిక మంది ఏదో మనకు కూడుకోవడానికి ఇందాక చెప్పారు కదా, అక్కడ నేను ఏమైనా కలిసిపోతాను, అక్కడ నేను మీతో మాట్లాడదును. ఈనాడు ఎన్నోసార్లు నేను అనుకుంటున్నాను, చాలామంది రక్షణ పొందుతారు, ఆరాధన చేస్తారు, ఏదో కొంత వచ్చిన కారు అక్కడ వేసి చాలా జాబ్ వెళ్ళిపోదాం. ఈ పనిలో బాధ్యత ఎదురుగా నేను కూడా 4 రాళ్ళు ఈ వేదికలకు తీసుకురావాలి. ఒక 4 రాళ్ళు లేక 2 రాళ్ళు నేను తీసుకురావాలి అన్న గమనం ఉన్నవాడు వారి కృతజ్ఞత వేరుగా ఉంటుంది, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి, వారి వైఖరి వేరుగా ఉంటుంది, వారి శ్రమ వేరుగా ఉంటుంది, వారి కన్నీళ్ళు. ఈ నూతన సంవత్సరాలైనా ఒక్కసారి గ్రహించండి. ఎన్ని సంవత్సరాలు బేతేలులో నేను ఉన్నాను కాదు, నువ్వు ఏం చేస్తున్నావు బేతేలులో, ఎన్ని రాళ్ళు తెచ్చావు ఈ బేతేలులో, ఈ ఆత్మ సంబంధమైన మందిరం కొరకై ఎంతమందిని తీసుకో. ఆ విషయానికి వస్తే ఎన్నో విషయాలు మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్క శరీరం అన్న భావాన్ని మనం ఇప్పుడు పోగొట్టుకుంటామో చూడండి, మనలో గర్వం వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. తెలుసా మీకు? మనందరం ఒక్కటేమే. మేము వచ్చామండి, మేము ఎవరు మీరెవరన్నా మాకేం తెలుసు అంటారు. ఏమన్నా తెలుసు మీరెవరు మాకేం తెలుసు, మీరెవరో మేమెవరో కాదు విడిచిపెట్టారు. మాకున్న ఉద్యోగాలు విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు? వెర్రి పెట్టిందా? వెర్రి అవును, వెర్రే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారి విషయం వెర్రి. మీరు ఎన్ని మాట్లాడి ఎందుకు పోల్చుకుంటాం? ఎందుకు తెలుసా? వెర్రి. నేను వాస్తవంగా మీరు చెప్పారు కదా, నేను మన బస్సులో పోతా ఉంటే నా కళ్ళలో కన్నీళ్ళు కావాలి. మనుషులు కృతజ్ఞులుగా ఉండదు. మనం ఎంత ప్రేమతో వాళ్ళకి చేర్చుకుంటామో, ఎంత ప్రయోజనంగా చేయాలని ఆశపడతామో, అంత అసూయపరులుగా ఉంటారు, అంత ద్వేషించే వారికి ఉంటారు. నాకు అందుకే కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఈ మనిషిని నేను ఎంతో ప్రయోగిస్తున్నాను, ఈ వ్యక్తిని ఒక ప్రయోజనకారుగా చేయాలని ఆశపడుతూ ఉంటే ఆ వ్యక్తి నా మీద పగబడుతుందే ఎంత బాధ అనిపిస్తుంది. ఓ దేవుని ద్వారా జాగ్రత్త. అందుకే ప్రభా కొలస్సీలు రాసిన పత్రికలో చాలా బాగా పక్షపాతం లేదు, గుర్తుపెట్టుకొని జాగ్రత్త. దేవుని మన అంతరంగంలో దేవుని భయం మన జీవితంలో లేకపోతే పక్షపాతం ఉండదు.
అందుకే ప్రభు అంటాడు గలతీ రాసిన మనుషుడు ఏ పంట విత్తునో అదే పంట కోసం. ఈరోజు దేవుని పనిని పాడు చేసి కీర్తిగా మోసంగా మనుషులైతే మనుషుల రీతిగా ఎవరైతే వాళ్ళని ప్రవర్తించవచ్చు, కానీ దేవుని పని పాడు చేస్తే ఎవరిని విడిచిపెట్టడం. మరి జాగ్రత్త కలిగి ఉన్నాం, ఈ ఒక్క భావం కలిగి ఉన్నాం. ఈ సేవకు ఏం చేస్తుంది, సరే నేను ఆలోచన లేదు, సరే ఈ మనిషి ఎలాగో ఉండాలని ఆశపడతాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారు, ఎప్పుడు ఆ గమనం కలిగి ఉంటారో మనం ఇతరులకు ఏం చేస్తాం, చెప్పే సహకరిస్తాం. ఇదిగో అన్న ఈమె నాకు కొత్తగా పరిచయం, ఇదిగో అన్న ఈమె నాకు కొత్తగా ఈయన నాకు పరిచయం, ఈయన కోసం మీరు ప్రార్థన చేయండి, ఇదిగో ఈయన అడ్రస్ ఇదిగో, ఈయన ఫోన్ నెంబర్ ఇదిగో. ఈ పరిచయంలో మనం పాలు పొందాలండి. వ్యర్థమైన వాటి విషయం చాలాసార్లు నేను అనుకుంటున్నా మనం ఆలోచన కలిగి ఉన్నాము, కానీ నిజంగా మందిరం ప్రత్యక్షత మనలో ఉంది అంటే ఈ పనిలోనే మనం ఉంటాం, ఈ పనిలోనే మనం ఉంటాం. నేను గుంటూరులో చాలా సంతోషిస్తూ వచ్చాను ఒక కుటుంబం విషయం. ఏంటి కారణం ఏంటంటే ఆయన పని ఏంటంటే ఆయన పెద్దగా వాక్యం చెప్పలేడు, వాక్యం చెప్పడానికి ఆయన కొత్తగా ఎవరు వస్తారో వాళ్ళ వెంటనే పట్టుకుంటాడు, పట్టుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ వెంటనే తీసుకుంటాడు. మేము కలవకున్నా అంటే మేము కలవడానికి కొన్నిసార్లు అవకాశం దొరకకపోవచ్చు కొంతమందిలో, ఆయన వెంటనే తప్పకుండా తీసుకుంటాడు. ఆ తర్వాత 6 నెలలు అయిపోయిన తర్వాత వచ్చి అన్న మేము పలానా వ్యక్తి చూసారా, ఆ నల్ల ప్యాంట్ వేసుకుని వచ్చాడే ఆ వ్యక్తి మీరు కలిసారు, నన్ను కలవలేదన్న నేను కలుద్దాం అనుకుంటే వెళ్ళిపోయానంటే అంటాడు, పలానా వ్యక్తి ఉద్యోగస్తులు ఆయన, పలానా వ్యక్తి పలానా గ్రామం నుంచి వచ్చాడు, ఆయన మనం కలిస్తే బాగుంటుందన్న, ఇదన్నా ఫోన్ నెంబర్ ఇదన్నా మనం వెళ్దామన్నా. చాలా సంతోషంగా ఉంది. అరే ఆ మనిషి పని చేయకపోయినా చేయడానికి మరి అవకాశమే కనిపిస్తున్నాడు. ఎంత మంచి ఆలోచన కదా. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది నాకు అలా పరిచయం చేశాడు, ఒకరు కాదు ఇద్దరు కాదు. నిజంగా ఈనాడు బేటలో ఎందుకు నాటి వారు లేరు, దేని గురించి ఆలోచన కలిగి ఉన్నారు చెప్తున్నాం వచ్చి, దేని గురించి ఆలోచన కలిగి దేని గురించి మాట్లాడుతారు, బయటికి వెళ్ళి మాట్లాడొస్తారు. ఏం పని ఉంటుంది బయటికి వెళ్ళి మాట్లాడాలి. అసలు గొంతులు ఎవరు వచ్చారో చూడు. ఒకసారి తెలుసా మీరు చెప్తే ఆశ్చర్యపడతారు. ఒక వ్యక్తి సాక్షి చెబుతూ ఏడుస్తూ వచ్చారు, నేను ఈ మందిరానికి ఎన్నో సంవత్సరాలు వచ్చాను, కనీసం నన్ను పలకరించిన వాడు ఒక్కడు లేదని ఏడుస్తూ వచ్చాడు. ఒకరోజు దేవుడి తన వాక్యం ద్వారా నాతో మాట్లాడితే నేను పశ్చాత్తాపడి రక్షణ పొందాను తప్ప నన్ను కలిసిన వాడు ఒక్కడు లేడని ఏడుస్తూ వచ్చాడు. దేవుడి వస్తున్నాను, ఒకరు కలుసుకొని భక్షించడానికి వస్తున్నాం మందిరానికి, మనం ఒకరు దూషించుకోవడానికి వస్తున్నాం, మనం ఒకరు కేంద్రం వేసుకోవడానికి వస్తున్నాం మందిరానికి. మనం ఇందుకేనా మనకి ఎందుకు రావాలి మందిరానికి, ఎందుకు రావాలి మందిరానికి చెప్పండి. దేవుడు జాగ్రత్త, మోసపోవద్దు, మోసపోవద్దు. నువ్వు కూడా దేవుని కూడా ప్రేమిస్తున్నావు. అయితే సాతానుడు నేను ఏం చేస్తున్నానంటే నీ గమనించింది చాలా మందిలో మనందరిలో కూడా ఒక ప్రత్యేకమైన మరి భావం ఆత్మ ద్వారా దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. అయితే మనం ఆత్మకు లోబడితే కదా. ఎక్కడ సమస్య ఏంటంటే మనం ఆత్మకు ఏం చేయడం చెప్పలే, లోబడము. అది చాలాసార్లు శరీరానుసారం మనసే మన పైకి వస్తూ ఉంటాం. చాలాసార్లు మనం వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటాం, చాలాసార్లు ఎదుటివారి విషయం తప్పుగానే ఆలోచన చేస్తూ ఉంటాం, మన గురించి ఎక్కువగా ఆలోచన చేస్తాం, మంచిగా ఆలోచన చేస్తాం. మనం చెడ్డవారమే మంచివారమే మనమే అనుకుంటాం. దేవుడు అలా అనుకోకూడదు. చూడండి కొన్ని స్థలాలు నేను చూస్తూ వస్తే కొత్తగా ఆరంభించిన స్థలాలు ఎంతమంది ఆత్మలు అక్కడికి వస్తూ ఉన్నారు. ఇది పని ఒక్కరిదేనా? ఏమన్నా ప్రభు మాకు రాసిచ్చి ఇచ్చాడా? ఏమైనా అగ్రిమెంట్ రాసిచ్చాడా చెప్పండి. మీ ఇద్దరే భార్య భర్తలు చేయాలి, సేవకులు సేవకురాలు చేయాలి, లేదా ఆ బ్రదర్ ఇద్దరున్నారు, ఆ కుమార్ బ్రదర్ ఆయన సురేంద్ర బ్రదర్ వాళ్ళకే చేయాలని రాసిచ్చాడా? లేదు. మీరు పనివారు అధికారం అంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. ఆత్మను సంపాదించాలి, ఒక్కరినైనా సంపాదించాలి. ఎప్పుడు అలా మనం చేయడానికి ఉపక్రమిస్తామో చూడండి, ఆయన కృప మనలో ఎక్కువగా పనిచేస్తుందిగా ఉంటుంది. ఒక ఆయన టీచరు ఆయన సాక్షి చెప్తా వచ్చాడు, నాకు బాగా గుర్తుంది కూడా. ఓపెన్ రెడ్డి అంటే మీకు కూడా తెలుసుకుంటారు చాలా మంది. ఓపెన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారి వాళ్ళ బంధువు కరెక్ట్. నిజంగా ఆయన సాక్షి చెప్పాడు తెలుసా. ఒకసారి ఆయన ట్రాన్స్ఫర్ చేశారంట. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేశారు? ఆ ఊరికి రోడ్డు లేదు, బస్సు లేదంట, ఆటో కూడా లేదు, ఏం లేదంట. ఆ లెటర్ ఇస్తే, ట్రాన్స్ఫర్ లెటర్ ఇస్తే ఆ డిఓ గారు ఇచ్చారంట. ఇస్తే ఆయన అంట చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు. ఈయన ఎల్లుడైనా
అని చెప్పేసి ఆయన నవ్వుకుంటే ఇంకా ఎవరు ఆ ఊరికి రోడ్డు లేదు, కనీసం ఆటో కూడా లేదు, ఏం లేదంటే థ్యాంక్స్ అంటామంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆ ఊరిలో ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవారు ఎవరు లేరు సార్, అందుకే నన్ను పంపుతున్నాడు దేవుడు. చూసారా ఎలాంటి మనస్తత్వం చూడండి. మనది ఏం కోరుకుంటాం? ఒకసారి ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ ఆటో పోతుందా, బస్సు పోతుందా, అక్కడ ఉండదు ఎట్లాంటి వాళ్ళు, అక్కడ ఎవరు లీడింగ్లో ఉన్నారు, రెడ్డిసా కమాసా లేదా ఏంటి సంగతి, అంత పిక్చర్ మనం తీసుకోవడానికి ప్రయత్నం. నా దేవుడు అని ఎక్కడికి పంపుగా నేను అక్కడికి వెళ్తాను. ఆ పాటలో పాడాలి గుర్తుందా మీకు? ఏ పాట? మీ గుర్తు రావట్లేదా? అని ఓపెన్ గారు ఒకటే పాట పాడు, ఒకటే పాట పాడతారు, సాక్ష్యం ఇచ్చేదా. ఎవరు వచ్చిన పాట నాకు సరిగ్గా రాదు. ఇలా కూర్చున్నాడు, ఒక ఆదివారం కూర్చొని ప్రభుని బాగా హృదయమారా ఆరాధించాడు. హృదయంగా నీ కూడా నా రోజు కూర్చొని ఉన్నాడు, చేతిలో కూర్చొని అట్లే పైకి నా ఆశ, దేవుని మందిరంలో ప్రభుని ఆరాధిస్తూ నేను ప్రభుత్వం నీకేం ఆశ ఉన్నాయి చెప్పు. చాలాసార్లు కోరికలు మనకు ఉంటాయి. ఇది ఆ మనుషులు చూడండి, ప్రభుత్వకే సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చాలాసార్లు మనం నిజంగా ఆచారంగా నేను అనుకుంటున్నాను, ఇవన్నీ మనం ఆచారంగా పనులు చేయలేదు, ఆరాధన చేయడం ఇవన్నీ ఏదో అంటే మెకానికల్గా యాంత్రికంగా చేస్తున్నామంటే ఆత్మదేవుడు మనకు చాలా గొప్పపడుతుంది. నేను వాస్తవం చెప్తానికి చాలాసార్లు ప్రభు నాకు మాట్లాడినప్పుడు, వాక్యంతో సంధించినప్పుడు, ఈవెన్ మా కుటుంబ ప్రాంతంలో కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. వెంటనే నా మటుకు నేను ఒకసారిగా ఏడుస్తా వస్తాను, నా హృదయం బదులైపోతుంది. ఎందుకు అలాగో అంటే నేను ఆయన కృతజ్ఞుడిగా ఉన్నాను. ఆ వల్ల ఆ రొట్టె చూడండి దేవునికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు వారు ఆ రొట్టెను పట్టుకుని ఏం చేశారు చెప్పలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాం చెప్పండి. కొంతమందికి దేవునికి దర్శనభావం ఇవ్వడమే కష్టం. ఏం కష్టం నీకు దేవునికి దర్శనభావం? అసలు ఈ స్థాయిలో ఇంత చేతులు తీసుకున్నావు అని ఎవరు కారణం? నీ చదువా, నీ వెనకాల చూసుకో, నీ పక్కన చూసుకో, ఎలాంటి వారికి దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు, నీకు ఎందుకు ఇచ్చారో ఒకసారి చూసుకో, అర్థమవుతుంది. అప్పుడు ఒకసారి ఆ మాట అనుభవించారు. కొంతమంది సేవకులకు ఇస్తారు దశమ భాగాలు. దేవుడు చెప్పాడు ఆ సేవకులు. నేను ఇప్పుడే కదా ఆరంభించుకున్న ఇదే, నేను చాలా మందికి నన్ను సేవకులు వ్యతిరేకిస్తాను, అయినా పర్వాలేదు నేను చెప్తాను, దేవుడికి ఇవ్వాల్సిందే దేవుడికి ఇవ్వాలి. ప్రభు ఏమంటాడు, కైసరువే కైసరుకు, దేవుడివే దేవుడికి ఇవ్వాలి. అలాగ మనకి ఇష్టం వచ్చినట్టు మారుస్తామంటే అట్లా అలా మనం చేయకూడదు, చాలా తప్పది. అది చాలా మంది జీవితాల్లో అది ఎరుగదు. నిజంగా దేవుడి వాక్యాన్ని మనం నెరవేర్చాలి అంటే మనం ఒక్క శరీరంగా ఎప్పుడైతే మనం ఆయనతో ఐక్యపరచబడుతూ వస్తామో చూడండి. ఇక్కడ రాయబడి గమనించాలి, ఏమన్నా కలిసి మూడవచ్చు త్వరగానండి, కలిసి మూడవచ్చు. ఆయన ఇక్కడ ఏమని చెబుతున్నాడు చూడండి, 15వ వచనం మనం చదువుదామా. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచున్నది ఇందుకొరకే మీరు రెండు శరీరంగా పిలువబడింది మరియు మరియు కృతజ్ఞులై ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనం చూడగలుగుతున్నాం కదా. ఇక్కడ అంటున్నాడు ప్రభు, మీరు ఒక్క శరీరంగా ఉన్నట్టుగా ఏమంట పిలువబడిన చెప్తా అంటాడు. మరియు ఏమంట కృతజ్ఞులైనడి. ఎలా ఉండాలంట? కృతజ్ఞులైనడి. చూడండి, ప్రతి ఒక్క
ఒక్కరికి కూడా రోగం వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా నొప్పి వస్తుంది. కడుపు నొప్పి ఎవరికైనా రావచ్చు, జ్వరం ఎవరికైనా రావచ్చు. అయితే ఆ జ్వరంలో ఒక వ్యక్తి మనకు సహకరించి మనం ప్రేమించాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం మర్చిపోతామా? ఏమనిపిస్తుంది? ఫలానా సమయంలో ఫలానా సహోదరి నాకు బాగాలేకపోతుంది, పరామర్శం. ఆ రోజు నేను పని చేసుకోవడానికి నాకు ఓపిక లేదు, ఆ రోజు నాకు వంట చేసింది, ఆమె నాకు భోజనం చేసి పెట్టింది, ఆమె నాకు పండ్లు తెచ్చింది. ఎందుకు అవన్నీ గుర్తుంటాయి? మీకు అర్థమవుతుందా? దేవుడు వాక్యం చెప్పడమే కాదు, అందుకే నా చేతులు మీరు కావాలని చూడండి. అలాంటి కష్టాలు ఉన్న వారికి తప్పకుండా వెళ్ళడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ఎంత ఖర్చు అయినా. అవును, అందుకే నాకు వచ్చే కానుకలు కావచ్చు, నాకున్న రాబడి ఖర్చు అంతా దానికొకే ఎక్కువ ఖర్చు చేస్తాను. నా దగ్గరికి ఎవరో రావాలని కాదు, నేను ఎంతో మంది నేనే వెళ్తాను. విధురాలైన సేవకులు ఉన్నారు, లేక అనేక మంది బాధల్లో ఉన్న రోగాల్లో ఉన్న సేవకులు ఉన్నారు, వారి దగ్గర నేను తప్పకుండా వెళ్తాను. ప్రభు నాకు నేర్పించిన మాటలు కాబట్టి నేనే సంపాదించుకున్నాను, నేనే తెచ్చుకున్నాను, అలాగే చాలా ఉంది, నేనే తింటాను అన్న భావం కాదు. అది క్రీస్తు ప్రేమ కానీ కాదు. మన జాన్సపేట దగ్గర మేము వెళ్ళొచ్చాము, అందరికి సేవకులు చెప్పారు, సేవకులు అయ్యా వెళ్ళొద్దాం, అక్కడికి వెళ్దామంటే సరే అన్న వెళ్దామని కారు వేసుకుని వెళ్ళాం. మేము పోగానే ఆయన ఎంతగా ఏడ్చాడంటే ఒక్కసారిగా కవలించుకొని ఆయన ఏడుస్తాడు. ఒక చిన్న బిడ్డలాగా అలా కాసేపట్లే కళ్ళలో నీళ్ళు కారుతా వచ్చాను. అప్పుడు అనిపించింది, నిజంగా పెద్దవాళ్ళకు కూడా ఆదరణ అవసరము, కష్టాలు ఉన్న ఎవరికైనా ఆదరణ అవసరం నాకు అనిపించింది. వాస్తవం. నేను ఆయనతో కలిసి ఎంతో కాలం సేవ చేస్తూ వచ్చాను. 11 సంవత్సరాలు నేను మేనేజ్మెంట్లో సేవ చేస్తాను. నన్ను చూడగానే ఒక విధంగా ఆయన వణికిపోయాడు. ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపడిపోవచ్చు. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని కన్నీళ్ళు పెట్టాడు. పూసలు ఇచ్చినట్లుగా ప్రతి విషయం కూడా మీ అక్కడికి ఇలాగ జరిగిందయ్యా, ఇలాగ జరిగిందయ్యా, ఇలాగ జరిగిందయ్యా ఎన్నిసార్లు చెప్తా వచ్చాడు. ఓ దేవుని పిల్లలారా, నేను అనుకుంటున్నాను ఇదే మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలి ఉండేది ఇదే. గుర్తుపెట్టుకో, నేను ఎంత పెద్ద కారు కొన్నాను, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాను, నేను ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఇది కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు అందుకే ప్రభు అంటాడు, నేను ఆకలి కొట్టిన నాకు ఆహారం ఇస్తుంది, నేను దిగబడిన ఏంటంటే నాకు వస్త్రంలో అది గుర్తుంది. ఎప్పుడు ఆ పని మనం చేసేవారికి ఉంటాము. అది క్రైస్తవత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎక్కడో చూడడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ చూడలేము కూడా. మనలోనే ఆ దైవికమైన ఆ స్వభావమే యేసుక్రీస్తు ప్రభువారు. చాలాసార్లు మనం నిజంగా అలాగూ కలిగి ఉండలేకపోతున్నామా అనిపిస్తుంది. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. అందుకే అంటాడు, మరియు కృతజ్ఞులై యునుడి. ఇక మీరు గమనించండి, ఏదో రండి దయచేసి మొదటి పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడు? 2వ అధ్యాయం దయచేసి 5వ వచనం మళ్ళా అందరూ కలిసి చదువుతున్నామా? 5వ వచనం అందరూ కలిసి చదువుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా, అది చూసాను, సజీవమైన రాళ్ళవలే ఉంది. ఏ రావాలంట? సజీవమైన రాళ్ళవలే ఉంది. అందుకే మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన పేరు అననీయ. ఎవరంట? అననీయ. అంత పాపులర్ వ్యక్తి కాదు. ఆయన పేరు చదిగా ఆయన పేరు కూడా ఎవరు పెట్టుకోరు కూడా. అయితే ఆశ్చర్యం చూడండి, ప్రభు ఆయన ద్వారా ఒక గొప్ప వ్యక్తిని సిద్ధపరిచాడు. ఎవరు ఆ వ్యక్తి? సౌలు పౌలుగా చేపట్టాడు, బాప్తిజం ఇచ్చాడు, అతని మరి తల మీద చేతుల నుంచి మరి హస్త నిక్షేపణ కూడా చేసుకోవచ్చు. కాబట్టి నువ్వు సామాన్య వ్యక్తినే కావచ్చు, ఒకరోజు వస్తుంది దేవుడు నిన్ను వాడుకునే సమయం. నేను అదే మీకు చెబుతున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా ప్రభువుకు అనుకూలంగా దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షత కలిగి అనుకూలంగా జీవించాలి చాలు. ఎవరేమంటున్నారో అక్కడేమంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు, ఆయన ఇంటున్నాడు, ఈ ఇంట్లో
ఇవన్నీ నువ్వు పట్టించుకున్నావంటే నువ్వు ఆత్మలో ఎదగలేవు. అది చాలా మంది గమనిస్తూ వస్తే వారి జీవితంలో ఏముందంటే ముళ్ళ పొదలలో ఏమైనా చెప్పలే విత్తనములే ఉన్నారు, మొలిచింది. కొంత సంతోషిస్తారు, భార్య ఉంది వాక్యం అంటారు, భార్య ఆత్మీయంగా ఉన్నట్టు ఇక్కడ నడుస్తారు. అయితే ఎదుగుదల తెలిసిన గ్రోత్ ఎదుగుదల లేదు వారి జీవితాల్లో. వారు ప్రభు కొరకై స్థిరంగా నిలబడి ఒక ప్రభు కొరకైన ఛానల్గా ఒక సాధనంగా వాడబడతారంటే వెంటనే తుస్సుమంటారు. తుస్ అంటే అర్థమవుతుందా? ఏదో వాతావరణ పరిస్థితులు వారితో పనిచేస్తాయి. అది పేరుతున్న టపాకాయ ఏమవుతుంది చెప్పలే. ఇప్పుడు ఒకవేళ చిన్నపిల్లలు మీరు గమనించలేదు, మరి దానికి అగ్గి ముట్టించి ఆ టపాకాయ పేరుతుందని చెప్పి చూస్తున్నప్పుడు ఉన్నట్టుండది మరి ఇది తుస్సురా ఇది అంటే ఏంటి? వాడు ఎంత యాంగ్జైటీగా ఉంటాడంటే ఆ టపాసు పేరుద్ది, దాని శబ్దం ఎంతో ఎక్కువగా వస్తుందని వాడు రెడీగా ఉంటాడు అనమాట. అది ఉన్నటువంటి బా అందుకే అక్కడ వాక్యం రాస్తారు నామాటి గారు, చౌకిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్టు చదవండి. ఏమన్నా చూడండి, కీర్తనలు 78 చూడండి, కీర్తనలు మీరు చాలా బాగా రాస్తారు ప్రభు. రండి దయచేసి కీర్తనలు 70 చెప్తాను విషయం. కీర్తనలు 73 కీర్తన 78 క్షమించారు 78 మరి 57 చూడండి. ఎవరైనా తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులేరి జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయేది. అది చూసారా, వారు తొలగిపోయేది. ఒక చిన్న బిడ్డనే ఆ టపాసు తేలకపోతే ఎంత తుస్సుమని బాధపడతాడే. ఈ జౌకిచ్చు వీళ్ళు పనికి రాకపోయినట్లు నీ కొరకు ఎంత ప్రార్థన చేసి, ఎంత ప్రోత్సహించి, ఎంత వాగ్దానాలు ఇచ్చి, ఎంతగా సేవకులను దర్శించి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పాత్రగా, ఒక కరుణా పాత్రగా అక్కడ రాయబడిన వాక్యంలో ఏమని 2 తిమోతి 2వ అధ్యాయంలో మనం చూస్తూ చక్కగా రాయబడింది. గొప్ప ఇంటిలో తీసుకున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అదేనా? తిమోతికి రాసిన 2వ పత్రిక గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు 20వ వచనం కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. అది చూసారు. గొప్ప ఇంటిలో ఏమేమి ఉన్నాయంటే చూద్దామా. వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు అంటే 4 పాత్రలు చూడగలుగుతున్నాం ఇక్కడ. అంటే గొప్ప ఇంటిలో వెండివి ఉన్నాయి, బంగారు ఉన్నాయి. నిజంగా గొప్ప ఇల్లు కాబట్టి అవి ఉండడం సహజమే. మీరు గమనించారా? అవి ఉండడం సహజమే. అయితే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ముందుగా కాస్త వెళ్తే ఏమంటాడు, మాత్రమే కాక ఏవి బంగారు పాత్రను వెండి పాత్రను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదన్నా మన ఇంట్లో కర్ర పాత్రలు ఏమన్నాయి అనుకుంటారేమో. చైనాకి వెళ్తే చైనాలో మొత్తం అన్ని స్పూన్లు అన్నీ మొత్తం అన్నీ ఏంటివి అన్ని కర్రలే. అంటే మీరు లేదంటారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు కూడా మనం కొనాలనుకుంటే ఎక్కడైనా బజార్లో చైనా బజార్లో చూస్తే అన్ని కర్రలే ఉంటాయి. స్పూన్లు చాలా బాగుంటాయి చూడడానికి. కాబట్టి కర్రవి కూడా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం అంటే మంటివి కూడా ఉన్నవి. ఏమున్నాయంట? మంటివి కూడా. మంటి పాత్రల సంగతి మీకు తెలుసా? అవి జీవిస్తే ఏమవుతాయి? గుర్తు బయట. నిజంగా మన జీవితాలు ఎంత అల్పమైన ఆ సారాంశాన్ని, ఆ భావాన్ని ఎరగాలి. నేను బాగా ఎప్పుడు జీవిస్తాడో ప్రభు నేను గుర్తుపెట్టు. ఆ చేతుల్లో భద్రంగా ఉండడానికి ఇష్టపడు. ప్రభా నన్ను వాడుకోవాలి. పాటలు పాడడానికి వాడుకుంటావా? సువార్త చెప్పడానికి వాడుకుంటావా? మందిరం ఓడడానికి వాడుకుంటావా? మందిరం పాత్రలు మరి కడడానికి వాడుకుంటావా? నన్ను వాడుకోవచ్చు.
వాడుకునే విషయమై మరి పాత్రలు నిర్దేశించి యజమానుని కోరు నన్ను ఆపరిగే పాటలు పాడడానికి నన్ను తెలుసు. పాత్రలు సంగతి నాకు చెప్పనే అంటాయండి అవి అనగలవా? యజమానికి ఈ పనిముట్టే చెప్పగలవా? చెప్తాయా? చెప్పలేదు. నువ్వు ఎంత ధీరుడు అయితే నీ మనసు అంటే నీ హృదయం మీద ఆయన కన్నుదృష్టి పడుతుంది. ఎంత కన్యక పవిత్రంగా ఉంటే ఆ మరియను పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడో చూడండి. ఎంతమంది కన్యకలు ఉంటారు ప్రపంచంలో? ఎంతోమంది కోట్లు ఉన్నారు. అయితే ఈ కన్యకైన మరియను ఎందుకు కోరుకున్నాడు? అవును, అంత ధీరులుగా ఉంది, అంత అనుకూలంగా ఉంది. దేవుడు నా జీవితంలో ఏమి చేయడానికైనా నేను ఇష్టమే అన్నంతగా ఉంది. అలాంటి వారిని ప్రభునిసంగా అలాంటి పాత్రగా వాడుతున్నాను. నేను ఆఫీస్లో ఉన్నాను చాలా కాలం, ఫిబ్రవరిలో 93, 94, 95 3 సంవత్సరాలు ఉన్నాను. మాకు రకరకాల ఫోన్లు వస్తుంటాయి. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న ఏమనుకోతున్నా, ఏం చెప్పయ్యా, ఏమనుకోతున్నా, మళ్ళీ ఏంటి ఏమనుకోతాను చెప్పు, అసలు చెప్పంటే ఏం లేదు, ఒక పెద్ద సంఘానికి నన్ను పంపించండి అంటే ఏమో వర్తమానం చెప్పడానికి పెద్ద సంఘానికి పంపించాలి. కొంతమందికి ఏమంటారు, అన్న దూరం పంపించద్దు అన్న, దగ్గరలో ఇక్కడే హైదరాబాద్ దగ్గరలో ట్విన్ సిటీస్లో ఉండే స్థలానికి పంపించన్నా అని చెప్పాను. తీరా తీసుకెళ్ళి అగస్త్య గారు పెద్ద ఉన్నాడు, అన్న పలానా అన్న ఇలాగ అడిగాడన్నా, ఇంకా ఆయన చెప్పాల్సింది కదా. మాకు మేము మార్చలేదు, మాకు అంత అధికారం లేదు. ఆయన అట్లనా? అయితే ఆయనకు చెల్లపల్లి పంపించాడు. చెల్లపల్లి ఎక్కడ? చాలా దూరం అన్నమాట, బస్సులు దొరకవు. అన్న చెప్పాడు, నా ఐశ్వర్యంగా చెప్పాడు, మీరు చెల్లపల్లికి వెళ్ళాలంట. పలానా ఇంకోటి అంశాపురం ఉంది, అక్కడ 10 మంది కూడా వస్తారు, వాళ్ళు 10 మంది వస్తారు అంతే, అందుకంటే ఎక్కువ రాదు. అంశాపురం పంపిస్తారు, అంశాపురం పంపిస్తారన్నమాట. అంటే అడిగితే మాత్రం, అందుకే అగస్త్య గారి దగ్గర ఏదైనా అడిగాము అంటే ఇక దానికి తగ్గట్టుగా రివర్స్గానే చేస్తారన్నమాట. ఆయన చెప్పింది మనం చేయాలంతే. పెద్దవాళ్ళు అది నాకు చెప్పేవాళ్ళు, నేను ఇది చేస్తాను, అదైతే చేస్తాను, అట్లా అది చేస్తావా? ఎవరు కాకపోతే అగస్త్య గారు నా పక్కన కూర్చొని అన్నారు. ఆయన అంటున్నారు, ఏంది ఆయన హార్మోన్ నేర్చుకోకూడదయ్యా, హార్మోన్ నేర్చుకుంటే నాకు పనికి వచ్చేవాడు కదా అన్నాడు. అన్న నాకు అంత మనసు పర్లేదని, నేను నేర్చుకోలేదన్నా చెప్తారు. ఆయన ఎంత గంభీరంగా ఉంటాడు మనిషి, అంటే మామూలు కాదు. ఒక్క మాట అసలు మాట్లాడలేదు తెలుసా. మనం ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతాం. ఇప్పుడు ఒక ఆయన అలా తయారయ్యాడు, శాంతం గారు అంతే, సేమ్ ఆయన ప్యాటర్న్ ఇది కూడా అన్నమాట. సేమ్ అగస్త్య గారి లాగే శాంతం గారు కూడా అన్నమాట. అందరికి తెలియదు, మనం ఒకటి మాట్లాడితే 10 మాట్లాడేస్తాం అన్నమాట. కానీ వీటన్నిటి మధ్యలో చూడండి, వాళ్ళు మాట్లాడేవాడి పెద్దవాళ్ళు, వాళ్ళకి అధికారం ఉంది, దేవుడు వాళ్ళ స్థానంలో ఉంచాడు. ఇక్కడ గమనించాలి బాగా. మనము వీటన్నిటిలో కూడా చూడండి, ఎప్పుడు నలుగుతూ వస్తాము, వీటన్నిటి మధ్యలో అధికారుల మధ్యలో మనము దీనిలో అవడానికి ఇష్టపడుతూ వస్తాము. వాళ్ళు మన దీనత్వాన్ని, మనం ఎంతగా అనుకూలంగా ఉంటామో అన్న విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. ఓ ఈ వ్యక్తి దేవునికి అనుకూలుడు, నాకు కూడా. అంతేగాని ఇట్లంటావా, ఏది ఇట్లాంటి అన్నాం అనుకో, ఏమైతుంది చెప్పలేదు, దానికి కూడా కావాల్సిందిగా ఉంటుంది అన్నమాట. దేవుడి ప్రజలారా ఇక్కడ అదే అంటాడు, మీరు మనుషులు కనబడాలంటే ఇక్కడ జాగ్రత్త పడండి. చాలా విషయం చాలాసార్లు మనకు వచ్చిన మంచి అంటే ఏమనాలి రండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం అంటాడు. ఎవరైనా చదువుతారా? 22వ వచనం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడాలని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంతకరణ కలవారి శరీరంలో బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో. చూసారు, ఇక్కడ ఒక మాట వాడుతున్నాడు, ఏంటిది? ప్రభువులకు భయపడుచు. ఈ మాటలు మినిస్టర్లు సీఎంలు చేసినప్పుడు మాట పంపిస్తారు, అంతఃకరణ శుద్ధీకరణ గలవాడనే. అంటే ఎలాంటి మరి ఏమంటారు, కపటం లేకుండా పరిపాలన చేస్తారని పలికిస్తారు.
ఇక్కడ ప్రభు చూడండి సంగతి మనకు రాయించని మాట ఏంటిది? ప్రభులకు భయపడచ్చు, శుద్ధాంకరణ కలవాలి. కాబట్టి మనం ప్రభుకు భయపడాలి, మనుషులకు కాదు. ఎప్పుడు ప్రభు భయం మనలో ఉంటుందో చూడండి, తప్పకుండా మనం ప్రభుకు కృతజ్ఞులై ఉండగలం. ఆయన నన్ను ఎదుర్కొన్నాడు. నేను చెప్పాను ఇందాక, నాకు ఆ వాగ్దానం రాగానే అనిపించింది, ప్రభు నేను ఏం చేయాలి. మొదటి 2:22-16 ఏమన్నాడు ప్రభు అక్కడ? కాబట్టి ఏమన్నాడు చూడండి, చదవండి మళ్ళా. మొదటి 22:22-16 చదవండి దగ్గరగా. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. చూసారా, పని పూనుకొను. నాకు అనిపించింది నేనే సమర్పించుకోవాలి దేవుడికి పని విషయం. అవును, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నా ప్రాణాన్ని నేను ఇచ్చివేస్తాను ఒకవేళ నేను చిత్తమైతే అనిపిస్తుంది. ఎందుకంటే నా ఆత్మ తీర్మానం అదే, ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. అలాంటి సమయంలో ప్రభు నన్ను ప్రేమించి రక్షించాను. అందుకే నా ప్రాణంపై నాకు అధికారం ఎప్పుడు కూడా లేనే, నా ప్రాణం కూడా అయితే. అందుకే నాకు విశ్రాంతి అయినా, నేను తినడమైనా తాగడమైనా, లేక నా వస్త్రాలైనా నా వస్తువులైనా అన్నీ ఆయన దయచేత నాకు ఇచ్చినవే. అంతేగాని నా మటుకు నేను ప్రాణం కానీ, లేక నా మటుకు నేను సంపాదించుకోవడం. ఇక్కడ గమనించాలి, రాయబడింది 2 లక్షల మనుల బంగారం అక్కడ మనసులోని దాన్ని కూర్చోడంట. మొదటి 2 కాలం గ్రంథము. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుల బంగారంను 10 కోట్ల మనుల వెండిని సూర్య సత్యము కానంత విస్తారమైన ఇద్దరిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాళ్ళను సమకూర్చి ఇచ్చున్నాను. నీవు ఇంకను సంపాదించును గాక. కాబట్టి 2వ వచనం అంటాడు, కాబట్టి నీవు పని కోరుకొను. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో మనం ఇది పనివారమై 2 లక్షల మనలో బంగారం అంటే ఎంత అండి? మీకు అందరూ చెప్పాను. మనకు ఎన్ని కేజీలు చెప్పరే? 14, 12, 10 కూడా. ఎందుకంటే కాలాన్ని బట్టి అది మారుకోవచ్చు. మరి పాతకాలంలో అయితే 14 కేజీలు కూడా, 16 కూడా ఉంటాయి. సరే, ఎట్లయితే ఉంటే 2 లక్షలు అంట. ఎట్లంట? 2 లక్షల మనుగుల బంగారం. ఒకవేళ మీరు మ్యాథ్స్ బాగా తెలిసింది, మరి లెక్క ఏంటి చూద్దాం, ఎన్ని కేజీలు అవుతాయి? అమ్మో, పెద్ద లెక్కనే కదా. అంటే బంగారం ఎంత ఇవ్వడానికి దావీదు ఇష్టపడ్డాడు చూడండి. అంటే దాని అంతరంగంలో దేవుని మందిరము అంటే ఎంత మక్కువ చూడండి. అందుకని మా భక్తునికి మరి ప్రభు యేసుక్రీస్తు వలె ఆ ప్రవక్తగా ప్రవచిస్తూ కీర్తన 69:9 ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. నీ మందిరం కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నదే అంటాడు ఆ భక్తుడు. ఈనాడు ఈ మర్మాన్ని మనం ఎదుర్కొంటాం. నేను అనుకుంటున్నా ఈ సంవత్సరం వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు అంటే ఆయన ఆరాధన కాదు, ఆయన ప్రార్థన కాదు, ఆయన మందిరం చూడండి. ఆయన మందిరాన్ని చూడండి. ఆయన మందిరం కొరకు ఆత్మను సంపాదించాను. ఎవరికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క దహాతులు బట్టి కొంతమంది గమనించారు. కొంతమంది నిజంగా చక్కగా పాటలు పాడగలరు. అవును, ఒక ఆయన సహోదరుడు సాక్షి చెబుతున్నాడు. ఆయన పేరు ప్రేమ్ కుమార్, గుంటూరులో ఉంటాడు. ఆయన ఎంత మార్పు పొందేమంటే ఆయన అంటాడు, ఒక సహోదరి ఏం చేసిందంట, ఆమె ఆరాధన చేస్తూ పాట పాడింది. ఆ పాటలు బట్టి ఆయన రక్షణ పొందాడు. అంత హృదయపూర్తిగా ఆమె ఏడుస్తూ పాడుతూ వచ్చింది. ఒకరు కొన్నిసార్లు కొంతమంది పాట పాడితే అంటే పాట పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ పాడగలరు. అయితే వారి స్వరం వేరు. వారి స్వరము దేవుని అనేక మంది దేవుని దగ్గర నడిపించేదిగా ఉంటుంది. అందుకెందుకు మన దాకా మనం చూస్తూ వస్తాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కాబట్టి ఎందుకంత లోపల అందరూ ఆయన అంతగా ఇష్టపడతారు. ఇంకో ఆయన పాతగా ఒక ఆయన పోయాడు ఆయన ఎవరైనా ఘంటేశ్వర.
కాబట్టి ఏంటి? అవును, వాళ్ళ దేవుడు ఆ స్వరం ఇచ్చాడు. వాళ్ళ అన్యులు కావచ్చు, అన్నీ కావచ్చు. ఆ దినాల్లో మనం చూస్తాం, దావీదు కాలంలో ఆసాపు, కోరహు కుమారులు అనేక మంది కూడా అలాంటి స్వరాన్ని ఇచ్చాడు. ఈనాడు దేవుడు నీకేమి ఇచ్చాడు? నువ్వు పాడు. అదే దాన్ని మైక్ ఇస్తే కదా అంటారా? కొన్ని చర్చలు ఏం చేస్తారు తెలుసా? కొత్తగా పోగానే ఫలానా సహోదరి ప్రస్తుతము ఫలానా పాట పాడతారని మైక్ ఇస్తారన్నమాట. ఇంకేం చేస్తారంటే ఫలానా భాగాన్ని, ఫలానా బైబిల్లో ఫలానా భాగాన్ని, ఫలానా మరి శ్రీ 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 ఆయన చదువుతారని చెప్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా వాళ్ళు పొగిడి వాళ్ళు ఇచ్చేస్తే ఈ చర్చను అంటుపెట్టుకొని ఉంటారనుకుంటారు బాబు వాళ్ళు. కానీ దైవం మాకు అలాంటి ప్రత్యక్షత ఇవ్వలే. అలా మనుషులు కనపరిచే సంఘం కాదు ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మనుషులు పరీక్షించే సంఘం. ఏ సంఘం చెప్పలే? మనుషులను పరీక్షించే సంఘం అన్నమాట. అందుకని ప్రతి ఆదివారం మందిరానికి పోతా ఉంటే మరి ఎవరైనా గమనించేవారు కాదు. ఈ మనవరంటే ఎవరో చేయబడుతున్నాడు. ఏంటి బ్రదర్, మీరు కరెక్ట్ 1 గంటకు వస్తారు, 1 గంటకు వచ్చి భోజనం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు, ఏంటి సంగతి? ఎవరు మీ దగ్గర ఆలోచన కనబడుతున్నారు? నేను వాస్తవంగా నిజమే, నేను ఉద్యోగం చేస్తున్నాను, అయితే డిగ్రీ చేయాలనే ఆలోచనతో నేను అలాగూ అనంతపురంకి వెళ్ళేవాడిని అన్నమాట. కరెక్ట్గా మరి అక్కడికి పోతే ఎంతసేపు చెప్తారని చెప్పేసి కరెక్ట్గా 1 గంటకు 10 నిమిషాలు ఉంటే అప్పుడు వెళ్ళి మందిరంలో కూర్చునేవాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన ప్రకటన చేసేవాడు దైవసేవకుడు. ఏమని? దూర ప్రాంతాల నుంచి వారికి భోజనం తయారు చేయలేదు, భోజనం చేసుకుంటారండి అనేవాడు. ఆ ఒక్క మాట నాకు ఇష్టంగా అనిపించింది. కాబట్టి ఆఖరిలో మరి అందరు సిల్వర్ ప్లేట్ ఇస్తారు, సిల్వర్ గ్లాస్ ఇస్తారు, మరి అందరికి భోజనం పెడతారు. అది తినేసి ఆ ప్లేట్ కడిగి అక్కడ భోజనించుకోవాలి. అది నా అలవాటు అన్నమాట. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాట్నికి వెళ్ళేవాడు. అది నా ప్రతి ఆదివారం జరిగేది. అయితే ఆ సహోదరుడు నా చేయి పెట్టుకుని, నా పేరు కనుక్కొని, నా ఫోన్ నెంబర్ రాసుకొని, నా అడ్రస్ రాసుకొని, నా ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఇప్పటికీ నా ఉదయంలో మెదలాడుతూ ఉంటాడు. అక్షరాలు ఎంత ప్రింటింగ్గా ఉన్నాయన్న. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడు. అప్పుడు నా పేరు ఓబ్లేస్ గారికి వందనములు. సహోదరుడు, మీ కొరకు మానవుని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు జహోషమ ఆరాధన మందిరంలో పరిచయం కలిగి ఆశపడుతున్నాం. సహోదరు తిమోతి గారు ఖమ్మం నుంచి ప్రత్యేకమైన కోరికలకు ఈ కోకలు హాజరులో ఆయన వస్తున్నారు. మీరు కూడా ఈ కోరికలు తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాం. రండి, మీకు ఆహ్వానం రాయాలి. ఇంకా చూసుకొని మాటమాటిగా ఆ దినాల్లో ఇంగ్లాండ్ కావాలన్నమాట. ఇంగ్లాండ్ కావాలి ఎప్పుడు ఏదో డిగ్నిటీగా ఎవరో మంచి ఉద్యోగస్తులే రాసేదన్నమాట. లేదంటే 50 పేజ్ కావాలంటే ఆ కార్డు రాస్తారన్న మామూలుగా. ఇంకా అయితే మాట చదువుకుంటే నాకు రాశారు, ఇంగ్లాండ్ నాకు రాశారని చూసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నాను? సేవకుడు పని సేవకుడు. ఒక బాధ్యత సహోదరుడిగా చూడండి, ఎలాగో ఒక వ్యక్తిని దేవుని మందిరానికి వస్తానే వెంటనే ఆ వ్యక్తిని పట్టుకోవడం, అడ్రస్ రాసుకోవడం, ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఆ వ్యక్తిని దైవ సేవకుని పరిచయం చేయడం. నేను అక్కడ ఉండడం ద్వారా, నేను ఉద్యోగంలో ఉండడం ద్వారా అక్కడ ఒక సంఘం ఏర్పడింది. తెలుసా? తనకిసల డ్యామ్ అని అక్కడ సంఘం ఏర్పడింది. ప్రభు నన్ను వాడుకొని అనేక మంది ఆత్మను రక్షించాడు ప్రభు. ఇప్పుడు అక్కడ సేవకులు ఉన్నారు. మనకు సరిగ్గా వ్యాన్ లేదు కానీ వాళ్ళకి చక్కటి వ్యాన్ లేదు. మనకు దైవ సేవకులు సరైన గృహకి లేదు కానీ అక్కడ అన్ని సదుపాయాలు అక్కడ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తులండి, వ్యక్తులు దేవుడు నీవు మనందరం కూడా ఆయన పనిపట్టే వాడబడాలి. ఎప్పుడు వాడబడాలి అనుకుంటామో నిజంగా ఆయన గొప్ప కార్యం చేస్తాం. ఒక ఆయన ఏమంటారు, డ్రిల్ మాస్టర్ ఉండేవాడు. ఆయన పేరు జోసఫ్, కార్పెంటర్ జోసఫ్ అంటారు. ఆయన మందిరానికి అసలు వచ్చేవాడు కాదు. మొట్టమొదటి ఆత్మ ఎవరు అంటే నాకు ఆ కార్పెంటర్ జోసఫ్. ఈరోజు అక్కడ బాధ్యతగా సహోదరుడు ఆయన. చూసారా? కానీ మనం వాడబడాలి. నువ్వు ఏ ఉద్యోగం చేయి, నీ కాదనలే, నీ సాక్ష్యం, నీ జీవితం ద్వారా అనేక మంది మార్చబడాలి. బేతేలు నువ్వు కట్టబడాలి. నీ ద్వారా పరిచయం జరగాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఏఎస్కేలు 37:27 ఎందుకు వాగ్దానం అంటే నా మందిరము వారికి పైగా ఉంచాలి. ప్రభువాటి కార్యాన్ని ప్రభు బేతేల్లో ఆయన ప్రత్యక్షతను ఇంకా ఆయన మందిరం గురించి ఎంత కలిగిన వారు ఇక్కడ అంటాడు. రండి, ముగింపులో మనం ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. రండి, దయచేసి పరిస్థితి రాసిన పత్రిక
కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనందరం కలిసి దయచేసి 17వ వచనం నుంచి 17 దాకా చదువుతున్నాం. 3 వచనాలు కలిసి చదువుతున్నామా? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచున్నది, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడింది మరియు కృతజ్ఞులైనడి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించవచ్చు. కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయు. సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. మరియు మాట చేతనే కానీ క్రియ చేతనే కానీ మీరేమి చేసినారో ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తము ఆయన పేరిట చేయండి. ప్రభు అలా రాబోయే దినాల్లో నూతన సంవత్సరంలో మరి ఎక్కువగా మనము ఒక్కటిగా ప్రభు చేయగా ఆయన మందిరం వచ్చిన ప్రత్యక్షత ఎరిగిన వారు ఆయన కొరకు మనం కూడా వారి భాగస్థులు. నేను చదువుతాను ఒక మాట ప్రత్యేకంగా నాతో మాట్లాడుకోవచ్చు. వారు పరిశుద్ధత విషయంలో స్వాస్థ్యమును పొందినట్లు ఉపయోగ నాకు ప్రత్యేకంగా. కాబట్టి ఈ సంవత్సరం మనం పరిశుద్ధతను స్వాస్థ్యముగా మనం ఆలోచించుకోగా క్రియలను, మాటలు, తలంపులు, అనేక విషయాలు చూడండి. ఒక పాత్ర మనం వాడుకోవాలంటే దాన్ని కడుగుతాం. సామాన్యంగా అందరికీ తెలుసు, ఏ చిన్న పాత్ర కానీ పెద్ద పాత్ర కానీ ఏదైనా సరే. కాబట్టి అలాంటప్పుడు మనం కడగబడకుండా ఎలా వాడబడతాం? మరొకటి, ఆ యొక్క పాత్ర అనుకూలంగా దగ్గరగా ఉంటుంది యజమానుడికి. నువ్వు ఎలా ఉంటున్నావు? సిద్ధంగా ఉన్నావా? అనుకూలంగా ఉన్నావా? నీ ప్రభు నిజంగా ఈ పరిమళని తీసుకొని వాడుకుంటాను అని ఆయన అందుబాటులో ఆయన చేతి కింద ఉన్నావా? పని నేర్చుకున్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? దూరం ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? చేతి కింద. ఎక్కడ ఉంటాడంట? మీరు ఒకవేళ కావాలంటే సమయం లేదు కానీ మోషే విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ బెసలేరు ఇంకా అనేక మంది పనివారు ఉన్నారు. వారందరూ ఎలా ఉన్నారంటే చేతి కింద అని రాయబడి, వారి చేతి కింద వీరి చేతి కింద వారు. ఇలా తప్పేమి కాదది. ఎప్పుడైతే అలా ఉండడానికి ఇష్టపడుతూ వస్తామో, నేర్చుకుంటామో, ఈ యొక్క ఆత్మసంబంధం పరిచర్య మనలో మన ద్వారా దేవుడు రాబోయే నాడు ఆయన జరిగించనై ప్రభు వాటి కార్యం చేయగా క్షమాపణ కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు ఆశ్చర్యంగా దేవుడు మందిరానికి వచ్చి మనం వెళ్తున్నాము, కానీ అయితే ఆయన మందిర విషయం ప్రత్యక్షత మనం కలిగి అనుభవం కలిగి ఇలా జీవించలేకపోవచ్చు. అందుకే అయితే వర్ధిల్లలేకపోతాం. మరలా చెప్తున్నాను చూడండి, ఒక సేవకుడు ఏమి చేయలేకపోతే మనం ఉన్నవారు, స్థాయిగా ఉన్నవారు, మా మందిరం వర్ధిల్లాలి, మా మందిరం ఆత్మలతో నింపబడాలి, దేవుడి కార్యం ఇక్కడ జరగాలి. ఈ అపేక్ష, ఈ ప్రతిభ ఎప్పుడైతే మన అంతరంగంలో ఉంటుందో ఆ వచ్చిన వాడు కూడా మీకు నా అపేక్షను బట్టి ఇంకా చేయడానికి ఆసక్తి రెడీ ప్రార్థన చేసుకోండి. ప్రభావాన్ని క్షమించు. మీ వాక్య ప్రకారంగా నేను ఎన్నోసార్లు మందిరం గురించిన ప్రత్యక్షత నాలో లేదు, అనుకూలత లేదు. ఎన్నోసార్లు నేను మాట వినని వాడగా ఉన్నాను, మీకు అనుకూలంగా నేను ప్రవర్తించలేదు. దేవాన్ని క్షమించాను. మీరు ఒక్క శరీరంగా ఉండకు పిలువబడితే అని చెప్తూ వచ్చాను. అయితే నేను ఒక్క శరీరం అని ప్రభా ఎన్నోసార్లు నేను నా తోటి సహోదరులతో వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి నొప్పిలో, వారికి ఆదరణగా, వారికి సహాయంగా, వారికి మేలుగా ఉండలేకపోతూ వచ్చాను. ఇంకా ఎత్తి చూపుతూ, ఇంకా వికరిస్తూ నేను ఉంటూ వచ్చాను. దేవుడు నిన్ను వికరించడానికి పెట్టలేదు బేతేల్లో, ఇతరులు తప్పులు పడడానికి నేను పెట్టలేదు బేతేల్లో. నువ్వు ఆయన పని చేయడానికి నేను తీసుకొచ్చాను. మర్చిపోడు. మౌనంగా ప్రార్థనలో ఏకీకరించి ఒక్క శరీరంగా అతి భావము ఎరిగిన వారమై అతి అనుభవం కొద్దాం. ఏదో ఆశ్చర్యంగా బలలో చేసేంత మాత్రాన విరిగిపోయేది లేదు. అనుభవంగా బలలో చేయండి. క్షమాపణ ప్రభువాన్ని క్షమించిన ఆయన ఎన్నోసార్లు ఈ భావము, ఈ అనుభవం నా జీవితంలో లేకపోయిందని అడుగు.
మౌనంగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరలోకపు మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీకు వందన స్తోత్రాలు చెల్లించుకొని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం. తండ్రి, నీ కార్యం భూలోకములో ఆనాడు మోషే ద్వారా బోధించి ఇజ్రాయెల్ నడిపిస్తూ ఇజ్రాయెల్ మధ్య మీరు పరిశుద్ధుడైన దేవుడుగా ప్రభా ఎలాగో మీరు మహిమ పొందడానికి వారి మధ్య సంతరించడానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు. ఆ ఒక్క మోషే ద్వారానే ఆ దినాల ప్రభావ మీరు ధర్మశాస్త్రం ఇచ్చి వారి కట్టలను వీధులను అనుగ్రహించి ఆచరింపజేస్తూ వచ్చారు. అయితే మోషే ఒక్కడు కాదు, ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా మేమందరము కూడా ఆయన పరిచారకులమని, ఆయన సేవకులమని, ప్రభా ఆయన కొరకైన పరిశుద్ధ యాజకులమన్న విషయాన్ని మాకు తెలియపరిచారు. తండ్రి, ఈ భావము ఇది అనుభవం మా జీవితాలు అనేకసార్లు మేము లేనివారిగా ఉన్నాము. ఎందుకు మందిరానికి వస్తున్నామో ఎరుగని వారిగా ఉంటూ వచ్చాము. తండ్రి, క్షమించండి. వేదేలో మీ పరిశుద్ధాత్మ కార్యం మీరే చేయండి. మీ ప్రజలు మీ కొరకైన కరుణాపాత్రలుగా గొప్ప ఇంటిలో దేవ పాత్రలు ఎలా ఉన్నాయో, వెండి ఉన్నాయి, బంగారం ఉన్నాయి, కర్రవి ఉన్నాయి, మట్టివి కూడా ఉన్నాయని సెలవించారు. దేవా, నిజంగా నా మటుకు మా మటుకు మేము మంచి పాత్రలమే తండ్రి. మీరు చేయి విడిస్తే మేము పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా జీవితాలు ఎంత అల్పమయమే తండ్రి, కనికరించు. ఇటు సగతులు ఎరిగిన వారు మా అనుభవం కోరుకు మీ కొరకు బ్రతకడానికి దేవా మా అంతరంగంలో పరిశుద్ధాంతరంతో ప్రభు అలంకరింపబడి మీ కొరకే జీవించడానికి సహాయం చేయండి. ఎలాంటి కపటం లేకుండా దేవ మీ కొరకే ఆత్మను సంపాదించే వారంగా మా వంతు మేము ప్రయాసపడే వారంగా బేద్యంలో ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవా, కనికరించు. మీ వాక్యం దీవించు. అలాగే మీ వాక్యానికి సమ్మతించి మేము మీ రక్తప్రోక్షణ కోరుకొని క్షమాపణ కోరి మీ సన్నిధికి వస్తుండగా మమ్మల్ని క్షమించినందుకు ఇస్తుంది. తండ్రి, మీరు కలిసి పడవచ్చాయని సెలవిస్తూ వచ్చారు. మీరు ఒక్క శరీరంగా ఉండటకే పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండని చెప్పారు. దేవా, అలాగే మమ్మల్ని చేయను ఆయన. మిమ్మల్ని ఆరాధించడం మాత్రమే కాకుండా మీ మందిరం గురించి ప్రత్యక్ష జరిగిన వారు సజీవ రాళ్ళ వలె అనేక ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళను సమకూర్చే వారిగా చేయండి. తండ్రి, మీ కార్యముకై స్తుతించు, వందనము చెల్లించు. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని అలాగే చేయండి. దయచేసి ఎవరైతే దేవుని వాక్య పిలులో పరీక్షించుకొని సిద్ధంగా ఉన్నారో దయచేసి మీ తలకంటే పైగా చేయి ఉంచండి. మీదకు రొట్టె తీసుకురాబడుతూ ఉంది. బలైన సహాయపడే సహోదరులు కలిసి రండి. మీదకు రొట్టె తీసుకురాబడినట్టుగా మీ తలకంటే పైగా చేయి ఉంచండి. మీదకు తీసుకురాబడుతుంది. మీదకు రొట్టె వచ్చినప్పుడు చిన్న ముక్క తీసుకొని దయచేసి మీ పక్క వారికి సహాయపడండి.
ఇంకేమైనా పొరపాటున రొట్టె మీకు అందలేదా? అలాగే కనపడాలి మీరు చేయొచ్చు. చెట్టు మీదకు రొట్టె తీసుకురాబోతుంది పొరపాటున. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, మీరు దానిలో రామునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. పరలోకమున మా తండ్రి, మరొకసారి ఈ పాత్రలో చేయి వేస్తూ మీ రక్తాన్ని సాదృశ్యంగా ఈ ద్రాక్షరసం మాకు ఇచ్చారు. మా మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడుతూ మేము క్రీస్తును ధరించుకున్న వారమై, అలాగే జాలి గల మనసు, అతి దీన మనసు గల వారమై, ఒకరిలో ఒకరు ఎలా మేము కలిగి ఉండాలో మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కానీ మీ ప్రేమతోగా స్తుతిస్తూ వందనం చెల్లించు. యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైతే దేవుని వాక్యం పేరులో పరీక్షించుకొని సిద్ధంగా ఉండి రొట్టెలో పాల్గొన్నారో, ఈ పాత్రలో కూడా చేయవేయనట్లుగా మీ తరగతి పైగా చేసి ఉంచండి. మీందుకు పాత్ర తీసుకురాబడుతూ ఉంది. చిన్న కప్పులో ఇస్తున్నారు. దయచేసి మీరు తీసుకొని ఆ తర్వాత కప్పులు మీ దగ్గర ఉంచుకోండి. బ్రదర్స్ మళ్ళీ గ్యాదర్ చేస్తారు. మీదకు పాత్ర వచ్చినట్లుగా చేయి కూర్చోండి. మీదకు పాత్ర తీసుకురాబడుతుంది. ఆ చిన్న కప్పులో ఇవ్వబడిన ఆ ద్రాక్షరసం తీసుకొని మీ కప్పును అలాగే ఉంచుకోండి. నీ రక్తధారలే